ఈరోజు మాకి తెలుగుదేశం ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, తెలుగుదేశం నాయకులకు ఎంతో పవిత్రమైన దినం. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు, ఈయన స్టార్టింగ్లో పార్టీ పెట్టినప్పటికీ రాష్ట్రం అల్లకోలంగా ఉంది. ఆ రోజుల్లో ఎంతో పవిత్రతంగా ఆయన చేసిన సేవలు, ఆయన చేసిన మంచి, ఆయన తీసుకొచ్చిన సంస్కారాలు ఈ రోజుకి కూడా అవే అమలవుతున్నాయంటే ఒక తూరు ఆలోచించుకోండి. ఆ రోజుల్లో ఎంతో అట్టడుగునా ఉన్న బలహీన వర్గాలు, బీసీలు, ఎస్టీలు, ఎస్టీలు, మైనార్టీలు అనేకమైన ఇబ్బందులు పడుతున్న రోజులు అవి. మండల వ్యవస్థ తీసుకొచ్చి చాలా మంది ఉద్యోగస్తులకు కూడా మేలు చేసిన రోజులు ఆ రోజుల్లో ఎంతో మేలు చేసిన ఒక హంద్రినివా అయితేనేమి, ఒక గాలేరి నగర్ అయితేనేమి, చేవెళ్ల ప్రాజెక్ట్ అయితేనేమి, ఈరోజు పోలవరం అని నాడి అని చెప్పుకుంటున్న ఆ రోజుల్లోనే గమనించి తెలుగొంగ కాలువ ద్వారా గుండా చెన్నైకి తీసుకుపోతూ అక్కడున్న ప్రజలకి, మనకు కాలువల ద్వారా గుండా ఎన్నో ప్రయోగాలు చేసిన నందమూరి తారక రామారావు గారికి ఈరోజు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాలా. ఎందుకంటే ఈరోజు ఇంత అభివృద్ధిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దిశలో మారిపోతుందంటే ఈరోజు ఆయన పెట్టిన భిక్షే, కూడు గుడ్డు అనే పేరుతో వచ్చి చాలా ప్రజలకు చాలా మేలు చేసిన మంచి ప్రజానాయకుడు ఒక ఎన్టీ రామారావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, తెలుగుదేశం పార్టీ, తెలుగు ప్రజలు ఎక్కడున్న నాలుమూలన ప్రపంచం వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలకి గర్వంగా చెప్పుకుండే విధానంగా, తల ఎత్తుకుండేలా చేసే విధానంగా తీర్చిదిద్దిన వ్యవస్థాపకుడు ఒక నందమూరి తారక రామారావు. తెలుగుదేశం పార్టీ నుంచి ఆ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ దారాగుండా ఎంతో మంది నాయకులు తయారైనారు. ఈరోజు చెప్పుకోవచ్చు, ఒక రేవంత్ రెడ్డి అయితేనేమి, కేసీఆర్ అయితేనేమి, కేటీఆర్ అయితేనేమి, ఇట్లా చాలా మంది ఆ యొక్క పార్టీ నుంచి వచ్చిన కొమ్ములే ఈరోజు స్థానికంగా నిలబడిపోయి ఒక పార్టీలు పెట్టి శాసించే రోజులుగా ముందుకు తీసుకుపోతున్నాయంటే ఒకరు ఆలోచన చేసుకోవాలా. ఇదే తెలుగుదేశం పార్టీని పగ్గాలు పట్టుకొని నారా చంద్రబాబు నాయుడు ముందుకు తీసుకొచ్చి ఆయన నాయకత్వంతో ఎంతో మంది బీసీలకి రిజర్వేషన్ తీసుకొచ్చి, బీసీలకు అయితేనేమి, మన బడుగు బలహీన వర్గాలకైతేనేమి రాజకీయంగా, ఆర్థికంగా ముందుకు తీసుకుపోయి ఈరోజు అభివృద్ధి దశలో వెళుతుందంటే ఒక టీడీపీ పార్టీతోనే సాధ్యమైంది. అనేక మంది పార్టీలు వచ్చాయి, జాతీయ పార్టీలు వచ్చాయి, ప్రాంతీయ పార్టీలు వచ్చాయి, ఎన్నో రకాలుగా కింద పడుతూ పైకి లేచిన పార్టీ ఏదన్నా ఉన్నదంటే అది ఒక తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీతో తెలుగు వాళ్ళకి ఎంత గర్వంగా చెప్పుకోవడానికి గర్వపడే విధానంగా ముందుకు తీసుకుపోతున్న తెలుగుదేశం పార్టీనే. తెలుగుదేశం పార్టీ అంటేనే ఒక అభివృద్ధి, నారా చంద్రబాబు నాయుడు అంటేనే ఒక విజన్. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ వారసులు ఎంతో మంది ఈరోజు మేము కూడా మైకు దారాగుండా, సభల దారాగుండా రాజకీయంగా ముందుకు వచ్చినామంటే మాలాంటి వాళ్ళు కూడా గర్వంగా చెప్పుకుంటే రోజులు ఈ రోజుకి వచ్చాయి. ఈ తెలుగుదేశం పార్టీ దారాగుండే అనేకమైన నాయకులు, అనేక మంది వ్యవస్థలు, అనేక మంది అభివృద్ధి జరిగే విధానంగా ఆయన పేరు చెప్పుకుంటూ మేము ఈరోజు అన్నదాన కార్యక్రమంలో మా యొక్క డివిజన్ నాయకులు, డివిజన్ మా కార్యకర్తలు ఎవరు, మన వెంకటరాముడు అయితేనేమి, వెంకటేష్ అయితేనేమి, డివిజన్ అధ్యక్షుడు మా పుల్లన్న అయితేనేమి, ఈ కార్యక్రమం చేపట్టిన దానికి చాలా సంతోషంగా ఉంది. ఆ ప్రోగ్రాంలో, ఆ కార్యక్రమంలో మేము పాల్గొనడం కూడా చాలా ఆనందంగా ఉందని చెప్పేసి సందర్భంగా నేను మీడియా ద్వారా కూడా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మా ప్రియ నాయకుని వర్ధంతి సందర్భంగా ఈరోజు మన ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఆనాడు ఆయన అగ్రరాజ్యాలు పరిపాలిస్తుంటే మా బీసీలకి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అడ్డడుగా ప్రాంతాలుగా ఉన్న కాలంలో కూడుగుడ్డ లేని పక్షంలో ఆయన నేను ఉన్నానంటూ ఆ రోజు ఆయన తెలుగుదేశం పార్టీ అని తెలుగు ప్రజల కోసం ఆ రోజు స్థాపించాడు. ఆయన చేసిన కార్యక్రమాలు ఈ రోజుకి ఆయన మా కళ్ళ ముందు ఉన్నట్టున్నాయి. ఈరోజు మేము ఈ స్టేజ్లో ఉండి ఇక్కడ వచ్చి మేము మాట్లాడుతున్నామంటే ఆయన విషయాన్ని చెప్పుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆయన నిర్మించిన తర్వాత 9 నెలల్లో ప్రభుత్వం అధికారంలో తెచ్చిన ఘనత ఆయనకే చెందుతుంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కొన్ని పథకాలు ఇచ్చాయి. అప్పట్లో అనేక మండల వ్యవస్థ అయితే ఏమి, 2 రూపాయల కిలో బియ్యం పెట్టిన వ్యవస్థ కూడా ఆయనే.
ఆయన తెచ్చిన అమలే ఇంతవరకు అమలవుతున్నాయి. మన రాష్ట్రంలో బీద బిక్కి బతుకుతున్నారంటే 2 రూపాయలు కిలో బియ్యం ఇవ్వడం వల్ల ఇప్పటికీ ఆయన పేరు తలుసుకొని ఆయన పెట్టిన పథకంతో అమలు అవుతున్నాయి. అనేక అగ్రకులాలు ఏదైతే ఆయన నేనున్నానంటూ తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన ఇదైన తర్వాత మన ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదే పగ్గాలు చేతబట్టి మా బీసీ వర్గాలకి అయితేమి, ఎస్సీ ఎస్టీ మైనార్టీలకి అయితేమి అనేక సంక్షేమాలు రాష్ట్ర అభివృద్ధి దిశగా తీసుకుపోతున్న మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడున్న నాయకులకి ఈ వర్ధంతి సందర్భంగా వాళ్ళందరికీ నా ఎక్కువ శుభాకాంక్షలు. అందరికీ నమస్కారం. ఈరోజు మన అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగినది. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. అలాగే సిమెంటి పోలన్న, కుంచెం వెంకటేశ్వర గారు, అలాగే డివిజన్ పార్టీ అధ్యక్షుడు పుల్లన్న, వెంకటేశ్వరు, సత్తమయ్య అందరూ పాల్గొనడం జరిగినది. అందరికీ ధన్యవాదాలు.